సంఖ్యాకాండము 26వ అధ్యాయము. ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్యోను వంశస్థులు. వీరు ఇస్సాకారీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,500 మంది. జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు, ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజరీయులు ఈజరు వంశస్థులు. హెలకీయులు హెలకు వంశస్థులు. అస్రీయేలీయులు అస్రీయేలు వంశస్థులు. షెకెమీయులు షెకెము వంశస్థులు. షెమిదాయీయులు షెమిదా వంశస్థులు. హెపెరీయులు హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: షూతలహీయులు షూతలహు వంశస్థులు. బేకరీయులు బేకరు వంశస్థులు. తహనీయులు తహను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. ఏరానీయులు ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెలా వంశస్థులు. అష్బేలీయులు అష్బేలా వంశస్థులు. అహీరామీయులు అహీరాము వంశస్థులు. షూపామీయులు షూపాము వంశస్థులు. బెలా కుమారులు అర్దు నయమాను. అర్దీయులు అర్దు వంశస్థులు. నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీయుల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దానుపుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు. ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు. బెరీయులు బెరీయా వంశస్థులు. బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు. మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు సెరహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు. వీరు 53,400 మంది. నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు. గూనీయులు గూనీ వంశస్థులు. యేసెరీయులు యేసెరు వంశస్థులు. షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు. కహాతీయులు కహాతు వంశస్థులు. మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.
అహరోను వలన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టిరి. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వారు కారు, కనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు. యెరికో ప్రాంతముల యందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే, అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారితో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఎలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తిదూసియున్నారు, విల్లెక్కు పెట్టియున్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందుదురు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మీతభూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. లూకాసు వార్త 1వ అధ్యాయము. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయవచ్చి, తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి, అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడిలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండ సీమలయందంతటా ప్రచురమాయెను. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరును ఈ బిడ్డ ఏలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండియు మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండియు తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని
పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును గ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను.